ఎలా దావా చేసుకుందాం, తిందాం, కావాలని ఎగుదాం. ఏం చేసేది 30% అయిపోయినాక దావా చేద్దురా? దావా చేసిందే కావాలి. మరి పైసలు ఉన్నాయా? పైసలు ఎవరు కారణం లేదు. నీ దగ్గర నా ఒక్క రూపాయి లేదు. నీ దగ్గర నా 5 జేబులో కూడా లేవు. పైసలు ఇచ్చినా నాకు ఒక ఐడియా వచ్చింది. పొలంలో కోసి అట్లా మిషన్ వచ్చింది. అట్లా ఉంటాయి తీసుకున్నాం. అవునా? అట్లు తీసుకొని మంచిగా అమ్ముకొని కాటన్ తెచ్చుకుందాం. మన నడు అట్లకి ఏమవుతుందిరా? బీరు కాదు, ఒక స్ప్రైట్ కూడా రాదురా, బిస్కెట్ కూడా రాదు. మరి అరే అక్కడ కుప్పు ఉందిరా, చుట్టూ ఇవ్వలేదు. పోదాం, సెంటర్ ఎక్కువ పోదాం, అక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? పిల్లలు మీరు ఈ దొంగతనం చేయడానికి కారణం ఏంటరా? పార్టీ చేసుకున్నాను, నేను పార్టీ చేసుకుంటానికి వచ్చినాం. మరి మీకు ఏం కావాలి? ఇగో నేను ఇస్తా, పడండి. ఇగో తీసుకోండి, 10 రూపాయలు ఇస్తాను మీకు. పడండి. సరిపోతాయా? ఇంకా అయ్యా చదువుకోరి, మంచి కలెక్టర్ గారి, మంచి టీచర్ గారి, మంచి డాక్టర్ గారి. ఇటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు. రైట్? అరే అన్న ఇచ్చినవాడు ఇచ్చిండు కానీ ఇంకో 200 ఇస్తే అయిపో. 2 బీర్లు వచ్చాయి మన 4. ఇంకా ఆయన కుప్పల్లో దొంగతనం చేసి మనకి ఇంకా కన్నకుండి విడిచిపెట్టిండు. ఇంకా మనకు అడ్లు ఇచ్చిండు, 10 రూపాయలు పైసలు ఇచ్చిండు. ఇంకా నీకు ఇంకా 200 కావాలా? పాటు పోయి పరిగెరుకొని కొనుక్కుందా పది. పొద్దుపోతా అనుకుంటా అక్కడనే కూర్చుంటాను. మేము కష్టపడి పరిగెరి అద్భుతాలు చేస్తాం. తుకాల పోయి బీరు కొనుక్కొని సారీ బొత్తలు ఇస్తావా? బొత్త కాదురా, అది 6 ప్యాక్ కాదు, అది ఫ్యామిలీ ప్యాక్. బొత్త పెంచింది చాలు కానీ వచ్చి పరిగదు. లేకపోతే మేము ఈ పరిగ పట్టుకొని ఇంటికి దెంగెచ్చాం. దుకాణం అట్లా అమ్మితే 600 700 150 వచ్చినాయిరా. నీ అవ్వ 600 అయినా 100 150 అయినా ఇవాళ మనం బీరు తెచ్చుకోవాలి, పార్టీ చేసుకోవాలిరా. ఇప్పుడు 150 రూపాయలు అయినాయి కదా, మళ్ళీ అవుడైంది పోయి బీర్లు తీసుకొస్తాం పారి. అయ్యో నేను అట్లా సామెత చెప్పిండ్రా. ఈ 150కి బీర్లు ఏమత్తారా? బీరు ఒకటే వస్తుంది. అది దావుతున్నా మనిషికి గుట్టుకడ వచ్చేటట్టు ఉంది. అయితే ఏమైంది? మీ బాపు మా బాపు అందరు బాపులు గుట్కరితోనే మొదలు పెట్టినారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద తాగుబోతోళ్ళు కాలేదా? మనం కూడా అట్టనే మొదలు పెడతాను. ఇంకేందిరా? అంతేనట మరిగా? అంతే అయితే అంతే. ఇంకేం చూస్తుర్రా? మరి మంచిరాలు పోయి మంచిగా బీరు పట్టుకురాపోరు. ఏంది పోయేది? పోయాళ్ళు బార్ల దగ్గర కనబడితే పోలీసు లావులు తీసి లబ్బర్ కట్టెలతో పిర్రాలను ఊరేలెక్క పొంగేటట్టు కొడతారు. అవునారా? అయితే మంచిరాలు అద్దురా. ముక్కు రాదన్న దుకాణంలో కానీ చప్పుడు లేకుండా కొని పట్టుకొని రారు. ఏంటిది పట్టుకొచ్చేది? 150 రూపాయలు బీరుకే కొడితే ఇంకా స్టప్ ఎక్కడికి వెళ్ళాలి? స్టప్ ఖచ్చితంగా కావాలి. మనం ఇప్పుడు కిలో చికెన్ అయినా అందుకొని తిందాం. ఏంది? కిలో చికెనా? కిలో చికెన్ కి ఎంత అనుకున్నావురా? బీరు కొంటే చికెన్ రాదురా, చికెన్ కొంటే బీరు రా. ఇదంతా కాదురా. 120 రూపాయలు బీరుకు పోగా 30 రూపాయలు మిగులుతాయి. ఆ 30 రూపాయలు బట్టి కార కురుకూరు చెకోడీలు ఇంకేమైనా ఉంటే పట్టుకొని రారు. ఏంటి కురుకుర కారబుట్టాను నేను తినాలా? నేను అస్సలు తినా. రోజు పొద్దుగాల దుకాణం పోయి కొంకలు తింటలేవా? ఇప్పుడు బీగులు తాగం కూడా నా తినడా? నేను తినా చికెన్ అయితే తింటా తాగు. సరే అయితే కురుకూరులు వద్దు, కార వద్దు, చికెన్ వద్దు. మనం మా బాబు కాలు తెచ్చుకొని కాల్చుకొని తినుకుంటా కళ్ళు తాగిండు. మనం కూడా అట్లనే కాల్చుకొని తినుకుంటా కళ్ళు తాగుడు. అరే ప్రమోద్, మీ ఇంటి పక్కకు శ్రీనంగ చికెన్ సెంటర్ ఉంది కదా, అక్కడికి పోయి కాలు పట్టుకొని రా. పోరా పో. ఏంటి పోయేది? ఏంటి తెచ్చేది? ఆ సీనన్న అయితే నాకు పుక్కానికి తాగుతాను. కాళ్ళు తలకాయలు 2 కాళ్ళు ఒక తలకాయ కలిపి 10 రూపాయలకి ఇస్తుండు. సరేరా, ఆ 30 రూపాయలకి ఎన్ని కాలు తలకాయలు వస్తాయి అని పట్టుకొని రాపోరా. అయ్యో నీకు 100 రూపాయలు ఇస్తానా? అరే నీకు 50 రూపాయలు ఇస్తానా? నీకు 20 రూపాయలు చిల్లర చేసి నీకు ఇస్తాడు. ఓకేనా? నువ్వు బీరు, అరే నువ్వు కాలు తలకాయలు పట్టుకొని రాపో. ఏంటి సోపతి పట్టుకో నువ్వు బీరుకు. పోరా తీసుకొని ముగ్గురు. అరే ఇల్లు అటే ఏంటి ఇంకా అత్తలేరు?
ఏమైంది వారు ఇంతసేపు అయింది గనిగాడు మరి గనిగాడేడు వాళ్ళ అన్నయ్య కొడితే ఆడు ఏట ఉరికిండు. అన్న ఈ గొర్రెలు కొరుకుతాయనే ఎవరు కూడా అనేది గొర్రె కానీ ఏమో కొరికితట్టే కనబడతానే కుక్కలు కొరుకుతాయి కానీ గొర్రె కొరుకుతాయా? సరే సరే నేను పోనా మరి గొర్రెలను జరుపుకుంటా సరే సరే మెల్లైనా పోతా అవునా కార్తీకు చెంపట్క వెళ్ళాలని తొందరతాడు ఇంకా వస్తాడేంద్రా అది ఇడు కోడి కాళ్ళకేంద్రా లేకపోతే మంచం కాళ్ళకేంద్రా చూసి చూసి చుక్కలన్నా చక్కెర వస్తుంది. ఓ బర్రే నువ్వు ఇంత కర్ర ఎందుకున్నావే ఈడెందుకు అన్నావు? నేను పోవాలంటే నాకు తవ్వకు అడ్డం బా అన్నావు. ఏంద్రా వారి ఏమంటున్నావు నన్ను? నువ్వే నా దగ్గరకు వచ్చినావు ఇక నన్ను అంటున్నావారా? జంగల తప్పిపోయిన కోతిపిల్ల లేకుండా నువ్వు నన్ను అంటున్నావారా? నేను లేచిందంటే ఒక్క సన్నదంతా తెల్లగున్న ముఖం కర్రీ కావాలి ఏమనుకుంటున్నావు? బోసడికే చల్ నువ్వే అప్పలిచ్చి నువ్వు ప్రమాదవాడే ఇలా ఊకుంటారా? అరే ఆగురా అంగిల్ ఎందుకు మార్చుకున్నారా? కార్తిక్ గారు నాంగేసుకున్నాడు నేను అనంగేసుకున్నా. అవునా ప్రమాదం నువ్వు కోడికాలకైనా లేకపోతే కళ్ళు బట్టి పెట్టడానికి అయినావురా? ఇంతసేపు అయింది నువ్వు పోయి కొనుక్కొని కాల్చుకొని అత్త అయిపోగా నీకు సాతగా సావరాదు వచ్చే పాపం కాల్చుకొని వస్తే ఇంకా లేట్ అయింది అంట నువ్వా? అంటే నువ్వు తినవారా? అంటే మరి నువ్వు తినవా? ఏమరో నీకు ఈ మధ్య మర్రవాడు ఎక్కువ అవుతుంది. మన మర్రవాడే ఉంటది. నువ్వు చూసుకుంటేనే సూపర్వైజర్ లెక్క అజ్జా ఇజ్జా అంటావు. నేను కష్టపడి పనులు చేస్తే నువ్వు ఐ సకాలే ఈ సకాలే అని దెప్పులు పెడతావు. సరే సరే పని చేసేటని తాపతాపకు దెప్పులు పెడితే పని విడిచి పెట్టిపోతాడని మా తాత చెప్పేటోడురా. అరే గనిగా ఎవరి దాకా ఎటుపోయినావురా? అవురా ఎటుపోయినావు ఎవరి దాకా? మా అన్న తీసుకుపోయాను పొలంకాయ అందుకే పోయినా. సరే సరే ఇదంతా విడిచిపెట్టు. అరే ప్రమాద్ నువ్వు చేసుకున్న పని పెట్టు. నువ్వేనా మా బల్ల ఇటు సారువా? ఇంటికాడ చేసుకొచ్చిన హోంవర్క్ నువ్వు జూమ్ పెట్టమన్నట్టు నేను చేసుకొచ్చిన పని జూమ్ పెట్టమంటున్నావు. ఆ కోడికాయల కంటే నువ్వే ఎక్కువ గరం ఉన్నట్టున్నావు కదా. తాప గరానికి వస్తాను. ఏం మాట్లాడినా కర్ర కుక్కల కైమంటున్నావు అంటే నేను కర్ర కుక్కనా? అరే నిన్ను నేనేందుకు కర్ర కుక్క అంటారా బాయ్? కర్ర కుక్క లెక్క చేస్తున్నావు అంటున్నావు. అవో అనుకుంటేనే అనలే అంటున్నావా? అరే అనలేదురా బాయ్ నేను. లేదు ఇప్పుడు అన్నావు నేను ఇనలేదా? నా మనిషిని కాదా? అన్నారు బాయ్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చల్ నీ అమ్మ నన్ను కర్ర కుక్క అంటాను. నేను ఉండను నేను బిక్తాను. నేను కర్ర కుక్క ఎందుకన్నా అంటే అరే అరే ఆవురా ఈ కోడి కావాలా లేకపోతే కాయ కాలురా? అంటే ఇప్పుడు నన్ను బతుకునాటానికి తీసుకురాలి. కోడికాళ్ళు చూడమని తీసుకొచ్చినావు అంతేగా? నువ్వంటే మీ బాపు కోడికాళ్ళు కాలంగా చూస్తావు. నేను ఎప్పుడన్నా చూసినా మా బాపు కాలంగా? ఇంకా నాకేం కాలు వస్తాయి. పోనీ ఇది విడిచిపెట్టు. నాకు కాలువ రాకుండా అంత కట్టబడి కాల్చుకొస్తే ఇంకా నువ్వు నన్నే నాకు కర్రె కుక్క అంటున్నావా? కర్రె కుక్క అంటానికి నేను గిట్ట కర్రే ఉన్నా నీకంటే నేను తెల్లనే ఉన్నా. అంటే గిట్ట కార్తిక్ గారు కర్రె కుక్క అని కర్రేనే ఉన్నాడుగా. ఏంద్రా నన్ను అంటవారా? ఎలా ఉంది వీడియో? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము కొంచెం కష్టపడుతున్నాం. ఆ టాలెంట్ని మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ రూపంలో. ప్లీజ్ మా టాలెంట్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సబ్స్క్రైబ్ పెరుగుతాయి. నేను కొంచెం తీయగలుగుతాను ఏమైనా వేరే కొత్త వీడియోలు. ఎవరు సబ్స్క్రైబర్లు అత్తలేరు నాకు. ఇక నాకు మంచి అనిపించలేదు. అందుకోసం సబ్స్క్రైబ్ చేసినాక అలాగే గంట సింబల్ కూడా నొక్కండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అన్లైక్ మాత్రం చేయకండి ప్లీజ్. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ వీడియో చేసినాం. ప్లీజ్ మా 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 కష్టానికన్నా ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో చెప్పండి మీ
ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయి ఇట్లా మిస్టేక్స్ ఉంటాయి గిట్ట కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటా మరి. వేరే ఇప్పుడు ఇది ఇంకుంది కానీ అది ఎక్కువ టైం అయిపోతుందని మధ్యలో కట్ చేసడం. అది ఉన్న ఒకవేళ ఇది నచ్చింది అనుకో మీకు, దాన్ని కూడా పెట్టేస్తాం. ఒకవేళ మీరు కామెంట్ల రూపంలో చెప్తే గిట్ట దాన్ని కూడా పెట్టేస్తాం. ఓకే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే నన్ను ఎంకరేజ్ చేసినట్టు, ఎందుకంటే సబ్స్క్రైబ్ పెరుగుతలేరు నాకు. సంవత్సరం దాటింది నేను ఛానల్ పెట్టేసి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉంటే ఎప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే 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 మీ పోరగాళ్ళకి మంచిగా నచ్చిందా యాక్టింగ్? మంచిగా వేసిందా? మంచిగా చేస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి. మంచిగా వేస్తే పోరగాళ్ళు మంచిగా వేసింది అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే నా సబ్స్క్రైబర్లు అందరికీ నమస్తే. కొత్త సబ్స్క్రైబర్ పెంచండి ప్లీజ్. సబ్స్క్రైబర్ ద్వారానే షేర్ల ద్వారానే సబ్స్క్రైబ్ పెరుగుతుంది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఎవరు ఉన్నారో వాళ్ళు షేర్ చేస్తేనే ఇంకా సబ్స్క్రైబ్ పెరుగుతాయి. అందుకే మీరు షేర్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి. ఓకే ఓకే అండి, నమస్తే, బాయ్.